ఎవరు? సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ఎందుకు? ఎందుకని మేము బాబాజీ గారిని అడగలమా? మీరు కొంచెం వెంటనే రావాలి. ఏంటి ఇప్పుడా? మేము ఇప్పుడే వచ్చామంటే ఇప్పుడే వెళ్ళాలని కదా. నేను ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే. పదండి. చెల్లెమ్మా, అటు కాదు ఇటు. కానీ బాబాజీ గారి ప్రవేశ ద్వారం ఇటేగా ఉంది. అక్కడ ఇక్కడ చూడకండి, ఇలా రండి. రండి. కానీ ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? కంగారు పడకండి, విజయానికి మొదటి మెట్టు ఇదే. అయినా అన్ని దారులు బాబాజీ గారి దగ్గరికే వెళ్తాయి. ఇక్కడైనా సమాధిలో కూర్చుంటారు. రండి రండి. రండి. రండమ్మా రండి. పదండి. ఎలా రండి. ఇలా వచ్చి కూర్చో. కాదు కాదు, అటు కాదు, ఇక్కడ నా పక్కన. ఏంటి విషయం? నువ్వెందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? నీ దుఃఖాన్ని పోగొట్టడానికి. ఇందాక సభలో చూశాను, నువ్వు కంటతడి పెట్టుకున్నావు. కంటతడి పెట్టే కళ్ళు ఎంత దూరంలో ఉన్నా కనపడతాయి. అయినా ఎందుకని నీకు ఈ బాధ? అందరి మనసులు మీకు తెలుసు అంటారు కదా. కాపురం పెట్టిన వెంటనే సంసారాన్ని చెడగొట్టి నేనెందుకు బాధపడుతున్నానా అని అడుగుతున్నారా? ఇదంతా కేవలం నీ భ్రమ. నువ్వు విచక్షణతో ఆలోచిస్తే అసలైన జీవితం ఇప్పుడే మొదలు కాబోతోందని అర్థమవుతుంది నీకు. ఆ నరకం నుండి నిన్ను బయటపడేసి ఇక్కడ శుద్ధ, సాత్విక, గౌరవప్రదమైన జీవితాన్నిచ్చాను నీకు. అవునా కాదా? అవును. నా మొగుడి మగతనాన్ని లాగేసి మళ్ళీ నా జీవితాన్ని నరకంగా మార్చేశారు కదా. నా భర్త పాపం చాలా అమాయకుడు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మిన భక్తుడు తను. ఎందుకు మీరు తనకు అన్యాయం చేశారు? నిజమైన భక్తుడు గుడ్డిగానే ఉంటాడు. సంపూర్ణంగా తనని అర్పించుకుని తనని అంకితం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది నీ భర్తే. తను కమాండర్ అవ్వాలనుకున్నాడు. జీవితంలో ముందుకు సాగాలనుకున్నాడు. తను వెళతాడు కూడా. ఆ నిర్ణయం తీసుకున్నది తను కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నాకు మంచి వ్యక్తి దొరికాడని అనుకున్నాను. జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. నేను మీకేం ద్రోహం చేశానండి? మాకు మీరింత అన్యాయం ఎందుకు చేశారో?
నా జీవితానికి అర్థం లేకుండా చేసేశారు. అలాగా? ఇక్కడ జీవిస్తున్న జీవితం అర్థం లేనిదా? పూర్వం నువ్వేమైనా స్వర్గంలో ఉండేదానివా? సరే కానీ అయితే నువ్వు మళ్ళీ ఆ నరకానికే వెళ్ళు. ఆపేవాళ్ళెవ్వరూ లేరు. ఇది ఆశ్రమం, జైలు కాదు. ఇలాంటి ఆలోచనలు నీ జీవితానికి మంచివి కాదు. ఇదిగో తిను. పరమానందాన్నిచ్చే లడ్డు ప్రసాదం. ఇంకా దుఃఖిస్తున్నావా? నీ చెయ్యి లైను. కూర్చో. ఇప్పుడు కళ్ళు మూసుకో. నీ ధ్యాసని శ్వాసపై కేంద్రీకరించు. నీ మనస్సు శరీరంతో చెప్పు. ఏకరూపం, ఏకరూపం, మహాస్వరూపం, మహాస్వరూపం, మనస్సు అనంతం, మనస్సు అనంతం, ఆత్మానంతం, ఆత్మ అనంతం, అనంత రూపం. నా మనసు అనంతంలో కలిసిపోయింది. నేను అనంతంలో ఉన్నాను, అనంతంలో ఉన్నాను. ఈ జగత్తు అనంతం. అనంతంలోనే సాకారం.